నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధర కొండెక్కిపోతుంది. 350 నుంచి 400 రూపాయల కేజీ చికెన్ ధర పలుకుతుంది. అందుగల అనేక కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినడం, అందులో రైతులు కోడి పిల్లలను పెంచకపోవడం వంటి అనేక అంశాలు కూడా ఈ యొక్క చికెన్ రేట్ పెరగడానికైతే కారణమయ్యాయి. ఇక ఇప్పుడు చికెన్ మార్కెట్లో అయితే బ్రాయిలర్ కోళ్ళు కూడా సరిగా అందుబాటులో లేకపోవడం, దానికి గల ముఖ్య కారణం రంజాన్ మాసంలో ఎక్కువగా హలీంకి చికెన్ కోళ్లను వాడడం, దాంతోపాటు ఈ వేసవి కాలంలో ఎక్కువగా కోళ్లు చనిపోవడం వంటి ఇతరత్ర కారణాలు కూడా ఈ కోళ్లు అందుబాటులో లేకపోవడం, దాంతో చికెన్ రేట్ పెరగడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. ఇక చికెన్ రేట్ పెరగడానికి కోళ్లు పౌల్ట్రీ పరిశ్రమ పైన రైతులు ఎక్కువగా శ్రద్ధ చూపుకోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ఏదైతే క్రైసిస్ ఉందో ఆ క్రైసిస్లో ఈ పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించకపోవడం, రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్లను కూడా సరిగ్గా అందించకపోవడం వంటి వాటి ద్వారా రైతులు కూడా ఈ పౌల్ట్రీ పరిశ్రమ పైన శ్రద్ధ చూపడానికి పౌల్ట్రీ పరిశ్రమను కోళ్లను పెంచడానికి వెనుకడుగు వేస్తున్నట్టుగా చాలా వరకు పరిశ్రమలు కూడా ఆ కోళ్ల ఫారాలు కూడా మూసేసినట్టుగానైతే మనకు అర్థమవుతుంది. ఇక దీంతో పాటు ఈ పౌల్ట్రీ పరిశ్రమలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించడం ద్వారా ఈ రైతులు తమ ఇష్టారీతనం తమకు నచ్చిన విధంగా కోళ్లను పెంచుకొని మార్కెట్ రేట్ ప్రకారం వారు ఆ కోళ్లను అయితే విక్రయించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పెరుగుతున్నటువంటి వ్యయ ప్రయాసాలకు రైతులు కార్పొరేట్ శక్తులను మాకు పెట్టుబడి సాయం కావాలంటూ వారిని ఆశ్రయించడంతో ఇదే అదునుగా వాళ్ళు కూడా ఈ పౌల్ట్రీ పరిశ్రమలోకి వచ్చి కావాల్సినట్టు కోడి పిల్లల నుంచి దానా వరకు కూడా ప్రతిదీ వారే ఇచ్చి మార్కెట్ ధర కంటే కూడా తక్కువ ధరకు ఈ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు రైతులు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కావచ్చు, ఆ 45 రోజుల పాటు కోళ్ళ సాధక బాధకాలను కూడా చూసుకుంటూ వచ్చేసరికి నెలాఖరుకు వచ్చేసరికి వాళ్ళకు కావాల్సినంత గిట్టుబాటు ధర రాకపోవడంతో వాళ్ళు కూడా ఒక ఇంత నిరాశకు చెంది ఈ కోళ్లను కూడా పెంచడంలో వెనకడుగు వేసి నిరాసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం మార్కెట్లో మాత్రం చికెన్ ధర కొండెక్కినట్టుగా తెలుస్తుంది.